వీడు పెళ్ళవగానే మనిషి మారిపోయాడు రా. అదేరా మొహం తలతలా మెరిసిపోతుంది. తలడి స్నానందా? మరి మేము బురదలో స్నానం చేస్తున్నావా? ఆయిల్ 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 ఎక్కడి ఆయిల్? ఆయిల్ ఇదిగో ఆయిల్. ఏంటి ఆయిల్ ఆయిల్ అంటూ కోతి పిల్లల గంతులేస్తున్నారు? మన ఆయిల్ బాత్ కోసం. ఇక 3 రోజులు మీకు ఏకాంతవాసమే. ఏమిటండి ఫీల్ అవుతున్నారు? 3 నెలల తర్వాత నువ్వు నీళ్లు పోసుకుంటావు, మా ఫ్రెండ్స్ అందరూ నన్ను వెళ్ళానంటారనుకున్నాను, కానీ నన్ను ఇలా మోసం చేస్తావు అనుకోలేదు. పెళ్ళైన 3 నెలలకే బిడ్డ పుట్టాలంటే కంప్యూటర్కే సాధ్యం అవుతుంది. విఘ్నేశ్వర, కన్న తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియని అనాథనైన నన్ను ఈ స్థితికి తీసుకొచ్చి మంచి భార్యనిచ్చి ఆనందమైన జీవితాన్ని ఇచ్చావు. కానీ అష్టైశ్వర్యాలు బ్రైట్ గా ఇచ్చి పిల్లల విషయంలో మాత్రం డార్క్ చేసేసేవమని నా మనసు కొట్టుకులాడుతోంది. ఈ అమాయకుడిని తండ్రిని చేశావంటే ఎలాంటి మొక్కునైనా మొక్కేస్తాను. అయ్యో అమ్మో! ఎవడే ఆపండి! అరే ఎవడే ఆపండి! ఆపండి అక్రమాన్ని! ఏమిటండి ఇది? అన్యాయంగా ఉంది. మీలో 1,00,000 సమస్యలు ఉండొచ్చు, అందుకని కొబ్బరికాయలు తీసుకుని భర్త తల మీద దబా దబా బాధేస్తారా? పాపం బుర్ర ఏమైపోతుందండి? లేదు, బుర్ర లేదా? అది కాదబ్బాయి, మాకు పెళ్ళే 5 ఏళ్ళైనా పిల్లలు లేరు. నాకు కడుపు వస్తే మా ఆయన తల మీద 101 కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నాను. ఏంది ఇది కొత్త మొక్కులాగుందే? బిడ్డలు పుట్టడానికి బుర్రలు బద్దలు కొడతారా? 180 ఎంఆర్పి బాబు. నమస్కారం సార్. బండి సర్వీస్కి ఇచ్చారు కదా, రేపే వస్తుంది సార్. మరి నేను ఇంటికి ఎలా వెళ్తాను? సారీ సారీ, ఒక రోజుకి అడ్జస్ట్ చేసుకోండి సార్. పొండి సార్, పొండి. బండి త్వరగా ఇచ్చే మార్గం చూడండి. పొండి. బ్రదర్, బస్సులో పోయే సుఖమే వేర్రా. మనం సీట్లో కూర్చున్న వెంటనే మన చెక్కిలి పక్కకి ఒక నడుమొస్తుంది. అప్పుడు మన ఒళ్ళు పొయ్యిలా రగులుతుంది. ఎప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తుందా అని మనసు ఉప్పొంగుతుంది. అది ఎప్పుడో తెలుసుకున్న డ్రైవర్ వేస్తాడు ఒక సడన్ బ్రేక్. ఆ సందర్భంలో మనం ఆ నడుముని టచ్ చేయొచ్చు. ఏరా లొల్లై వెదవా పోక్రి, నువ్వు అసలు మనిషివేనా? అమ్మాయిల నడుము పట్టుకోవడానికే బస్ ఎక్కావంట్రా, డోటీ రాస్కెల్. కండక్టర్, వీడి సంగతి చూడండి. ఆ చూపేంట్రా, ఏంటి ఉత్తమంలో నటిస్తున్నావు? దిగరా, దిగో. మళ్ళీ బస్ ఎక్కకుండా చేయాలి. పబ్లిక్ బస్సులో మేమున్నప్పుడు సిస్టమ్ చేస్తే వదులుతామా? నేను రా ప్రభుని వాడుతున్నాను. బస్సు, నడుము, బుగ్గ, టచ్చింగా అంతేరా. అది నన్ను కుక్క గిక్క నోటికి చుట్టూ. అయ్యో ఎందుకు అడుగుతావులే. తర్వాత అందరూ నన్ను మూట కట్టి బయటకు విసిరి అవతల వారేశారా. అంతేనా? నిన్ను చెప్పుతో కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వదలలేదా? అది కూడా జరగాలంటావా? నాకే జరిగిందే. నా ముఖాన ఉమ్మేసి చెప్పులతో కొట్టి ఈవిటీజింగ్ కేసులో బుక్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కట్టి కొట్టడం రెండో రోజు ఈటీవీ స్పెషల్ వార్తలో చెప్పారబ్బా. ఇదంతా నాకు ముందుగా ఎందుకు చెప్పలేదురా? నువ్వెక్కడ అడిగావు? కొత్త పెళ్లి కొడుకు పొద్దురగడనట్టు పోతే అందుకు నేను ఆ బాధ్యుణ్ణి. చంపేస్తాను. పెట్టరా ఫోను. పెట్టేశాడు. ముందు కాడతో పుట్టిన వెధవా. నాన్న, ముందు కాలుతో పుట్టిన ఎవరు నాన్న? రే పరా. నేనే కదా. అబ్బా మీను, ఈ కిలాడి మా ఇంట్లోకి ఎలా వచ్చిందబ్బా? ఈ జుడ్డు మొహం గడు ఇక్కడికి ఎందుకు వచ్చాడబ్బా? చెప్తా.
ఏమండి, దీన్ని ఇక్కడ చూడగానే షాక్ అయిపోయారు కదూ? నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కదండి నా ఫ్రెండ్ సంగీత అని. ఆ సంగీత ఇదే. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం సింగపూర్ లో సెటిల్ అయింది. మనమే వెళ్ళి సింగపూర్ లో దీన్ని చూడాలేమో అనుకున్నాను, కానీ దేవుడి దయ వల్ల ఇదే ఇక్కడికి వచ్చేసింది. ఏమండి, దీనికి డాక్టర్ సీట్ వచ్చింది, అది మన ఊళ్ళోనే. కానీ ఇదేమో ఈ ఊళ్ళో మంచి లేడీస్ హాస్టల్ ఉందా అని నన్నే అడుగుతుంది. లంకంత కొంప ఉండగా ఇది నన్ను ఇలా అడగొచ్చా? అందుకనే మన గెస్ట్ రూమ్ లో ఉండమని చెప్పేశాను. అది మాత్రమే కాదండి, అది ఇక్కడ ఉండడమే సేఫ్టీ. బయట ఎక్కడైనా ఉందనుకోండి, పోకిరి వెధవులు గొడవ చేయరు. ఏమండి, ఇది సైలెంట్ గా ఉందని తక్కువగా అంచనా వేయకండి. నోరు తెరిచిందా శివటపాకేనండి. ఏరా కౌండ్రల్, నీకు అసలు బుద్ధుందా? ఆడవాళ్ళ నడుపు పట్టుకోవడానికి బస్సులు ఎక్కుతుంటారా? స్టూపిడ్ ఇడియట్ కౌండ్రల్. ఏయ్, మీ ఆయన ఏ టైపే? చాలా రిజర్వ్ టైప్. వంచిన తల ఎత్తరు. ఎత్తారంటే దించరు. ఏయ్, ఎందుకేలా అంటున్నావు? మా ఆయన మీద నీకేమిటి అనుమానం? ఏం లేదు, నువ్వే ఆకతాయి పిల్లవి. ఈ లొల్లాయి పార్టీ ఎక్కడ దొరికిందా అని. మా ఆయన లొల్లాయి పార్టీ అని నీకెలా తెలిసే? ఈ రోజు బస్సులో ఒకడు నా నడుం పట్టుకున్నాడని చెప్పానే, అది ఇంకెవరి చెయ్యో కాదు, మీ వారి మొరట చెయ్యి. ఇలా చూడు, మా ఆయన చెయ్యి మొరట చెయ్యి అది ఇది అన్నావంటే నాకు చాలా కోపం వస్తుంది. మా ఆయన చెయ్యి సున్నితం. ఒకవేళ ఇలా జరుగుండొచ్చు, నీ నడుమే మా ఆయన చేతిని తాకుండొచ్చుగా. ఓహో అలాగా? ఏయ్, మా ఆయన తొంగి చూస్తారే కాని తాకి చూడరు. ఓ, నిజం చెప్పాలంటే మా ఆయన విల్లు లేని రాముడు. సరే, త్వరగా స్నానం చేసిరా, టిఫిన్ చేద్దాం. మీ ఆయన విల్లా ఫ్లూటా అనేది నేను రుజువు చేస్తాను. దీన్ని ఆన్ చేసి నీ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకో. అతను మాట్లాడేది క్లియర్ గా రికార్డ్ అవుతుంది. ఓకే? సరే, అతను రాముడో కాదో తెలుసుకోవడానికి నన్ను హనుమంతుడిలా పంపిస్తున్నావు అన్నమాట. అలా అనుకోకే. సరే సరే, నువ్వు డబ్బులు ఇస్తానన్నావు సరే, ఒకవేళ కృష్ణుడిలా అతని లీలన్నీ నా మీదే చూపించాడనుకో. అందుకే ఈ కటింగ్ ప్లేయర్ దుబాయ్ లో కొన్నాను. మీ ఐటమ్స్ చూస్తున్నానండి, చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. కాకపోతే ఖరీదే చాలా ఎక్కువగా ఉంది సార్. శాంపుల్ ఇక్కడే ఉన్నాయండి, అమ్ముడుపోతే ఆర్డర్ ఇస్తామండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లోపలికి వెళ్ళి చూడండి. మిమ్మల్ని కదా సార్, ఇక్కడ కస్టమర్. నేను మీతోనే మాట్లాడాలి. సార్, నేను తర్వాత మాట్లాడతాను సార్. చెప్పండి సార్, నాకేదన్నా పని కావాలి. ఓ సారీ అండి, ఇక్కడ అందరూ జెంట్సే పని చేస్తున్నారు. ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు, పైగా మీరు లేడీ. సారీ అండి సార్. మా ఇంట్లో జెంట్స్ లేనందువల్ల నేనే పని చేయాల్సి వస్తోంది. అర్థం ఇలా చెప్పడం. ఇలా చూడండి, నాకంటూ ఒక పాలసీ ఉందండి. లేడీస్ నేను పనిలో పెట్టుకోనండి ప్లీజ్. సార్, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. మీతో సెపరేట్ గా మాట్లాడాలి. సరే, లోపలికి రండి. చెప్పండి. నన్ను మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి సార్. ఏయ్, ఇది వేసి విను, నా పని పూర్తయినట్లే. ఏయ్, తీసుకో. నాకు ఆయన ఇచ్చారు. తీసుకున్నావా? ముందా పౌండ్ సరిగా వేసుకోండి. ఎందుకు ఇలా తప్పుడు మార్గంలో పడతారు? ఇలా చూడండి, జీవితంలో కష్ట నష్టాలు వస్తాయండి, వాటిని తట్టుకోవాలండి. అదేనండి జీవితం. ఏదో కష్టం అంటూ వచ్చారు, నేను ఉద్యోగం ఇవ్వడం కుదరదు. నాకు తోచిన డబ్బు ఇస్తాను, తీసుకుని వెళ్ళిపోండి. నేను మీరు అనుకున్న చెడ్డవాణి కారణం తీసుకోండి. ఏమిటి తను మిగతా వాళ్ళ దగ్గర మంచివాడుగా ఉన్నాడు, నా దగ్గర అలా బిహేవ్ చేశాడు. నేను కూడా అతనిలాగా ప్రవర్తించి నా వల్ల వేసుకుంటాను. నాకు సెక్యూరిటీగా ఉంటాడు. హలో, ఏమిటి ఫ్రీజ్ అయ్యారు? మీరు ఎక్సర్సైజ్ చేయడం ఇంతవరకు చూడలేదు. మీ బాడీ ఇంత స్లిమ్ గా ట్రిమ్ గా ఎలా ఉంచుకుంటున్నారు? నేను రోజు బస్కి ఇస్తానండి. అది భోజనం, కానీ చిల్లర తిళ్ళు ఉంటాయి కదా, అదే ఎక్సర్సైజ్. అవును, మీ కాలు ఎంత దాకా ఎత్తగలరు? ఇంత దాకా ఎత్తాను. ఇంతేనా? ముందు ఇంతవరకు ఎత్తాను, తర్వాత ఇంత దాకా ఎత్తుతాను. ఏం కిక్! దీనికి ఇంత షాకింగా? నా స్టమక్ చూడండి. కావాలంటే టచ్ చేసి చూడండి. ఇప్పుడే వేశాను. ఏమండి, వేడి నీళ్ళు వస్తున్నాయి. బాబు, నీ కొట్టు కలెక్షన్ ఎలక్షన్ లో డిపాజిట్ పోయినట్టు.
ఏదో నా వంతు సాయం నేను చేశాను. సార్, ఇక నుండి నేను మీ కొట్టుకే వస్తాను. వెల్కమ్. ఎందుకంటే 50 ఇవ్వాల్సి వస్తే 500 ఇస్తారు కదా. ఏమిటబ్బా నంబర్ దొరకటం లేదు? ఏ నంబర్ డైల్ చేశారు సార్? 825224. అది మన షాప్ నంబర్ కదా సార్. గుడ్, యు ఆర్ అపాయింటెడ్. సార్ నేను ఇక్కడే పనిచేస్తున్నాను కదా సార్. సరే, మా ఇంటి నెంబర్ ఎంత? 28. నేను అడిగింది ఫోన్ నెంబర్ అయ్యా. 48 48 48 8 సార్. సార్ రిసీవర్ ఎత్తలేదు. నేను వాళ్ళు లీవ్ తీసుకుంటాను. అయ్యో వద్దండి. మంచినీళ్ళు తాగండి. ఈనాటి ప్రత్యేక అతిథి అయిన వీరి గురించి మీకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సమాజ వికాసానికి పాటుపడుతున్న ఆదర్శమూర్తి వీరు. ఆయనకు ఎన్ని పనులున్నప్పటికీ వాటన్నిటినీ పక్కకు పెట్టి మన కోసం విచ్చేసినటువంటి వీరికి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నమస్కారం. ఇక నుంచి ఇలాంటి పాడు పని చేయకూడదు. ఉదయం లేవగానే సుప్రభాతంలో పాతి వచ్చి వాళ్ళకి వస్తూ కూర్చుంటారు. కాస్త చీకటి పడగానే మందు గ్లాస్ పుచ్చుకుని రెడీ అయిపోతారు. ఇలా చూడండి, మీరు రోజు తాగడానికి కూడా నేను భరించగలను, కానీ ఏమీ తినకుండా ఇలా ఖాళీ గడుపుతూ ఉండడాన్ని నేను భరించలేను. రాత్రి ఏం చేశారో తెలుసా? ఏం చేశానే? భోంచేనని వంక పెట్టారు. అంతేనా? తర్వాత నేనే నానా కష్టపడి నా చేత మీకు అన్నం తినిపించాను. తినిపించేటప్పుడు నా వేలు కొరికేశారు. వేళ ఎక్కడా? ఇదిగా. నేనేమన్నా మొత్తంలో ఉండి భోజనం వద్దు అని నీతో చెప్పానా? అదేం లేదు. నేనలా అంటే నీ బంగారు చేతి నా నోట్లో పెట్టి తినిపిస్తూ ఉంటే నీ వేలు కొరుకుదామని. నిజంగానే అంటున్నారా? నిజంగా. మీ కాళ్ళు చూపించండి. కాళ్ళు రోజు చూస్తున్నవే. నేను ఇంక స్నానం చేయలేదే. పర్వాలేదు, స్నానం చేశాను. ఏయ్, ఏంటి వాంతి చేసుకుంటారు? మీ నాన్న తాగే బ్రాందీ అనుకుంటారా? మా నాన్న బ్రాందీ తాగి చేసుకున్న వాంతి కాదు, మీరు నాన్న కాబోతున్నారని చేసుకున్న వాంతి. ఏమండి, ఇంత సంతోషమైన విషయం చెప్పాను, రియాక్షన్ లేకుండా ఉన్నారేంటి? ఏమండి ఏమండి ఏమండి? అయ్యో ఏమిటండి ఇది? ఏమండి? నా పిల్లం వాంతి చేసుకుంది. ఏమండి, వద్దండి, రిస్క్ తీసుకోకండి. మీ దగ్గర ఉన్నది కరెక్ట్ గా పనిచేసేది మీ బుర్ర ఒకటేనండి. దాన్ని చెడగొట్టుకోకండి. మొక్కుబడి పేరుతో ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. కావాలంటే ఈ కొబ్బరికాయ మీ తలకు తాగించి నేల మీద కొట్టేమంటారు. ఏమిటి గుళ్ళో వాదన ఆడుకుంటున్నారు? ఇది నిన్న మొన్నటి మొక్క. దేవుడు మొక్కు తీర్చకపోతే దేవుడు కోపం వస్తుంది. నీకు భయం అయితే చెప్పు, నేను కొట్టేస్తాను. సారీ, కొబ్బరికాయని. ఓం విఘ్నేశ్వర. అయ్యో, ఈ ఘోరాన్ని నేను చూడలేను. అదేదో నువ్వే కానీ. రెండు. అయ్యో దేవుడా 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 దేవుడా. అయిపోయినాయా? భగవంతుని నీలా వస్తున్నాను. దేవుడా 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 దేవుడా, ఆయన్ని నువ్వే కాపాడాలి. దేవుడా 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 దేవుడా. నెత్తి మీద కళాయి పెట్టుకుని మోసగిస్తున్నావా? ఉండు బాబు, చెప్తా. ఏమండి ఏమండి, కొబ్బరికాయ కొట్టగానే కోమాలకు వెళ్ళిపోయినట్టు అయిపోయారు. ఇదంతా అనాసిన్. ఇది నామం. ఇది వి ఛానల్. ఇది థమ్స్ అప్. అయ్యో, ముందు కంటే మీ బుర్ర ఇప్పుడు షార్ప్ గా ఉంది.
ఇప్పుడు ఆయన టచ్ చేయకూడదు, దేవుడితో సమానం. మొక్కు తీర్చుకున్నాక టచ్ చేసుకో. మొక్కు తీర్చాలంటే ఏం చేయాలి? కొండెక్కించాలి. కొండెక్కించాలా? ఎలా? ఈ పచ్చకర్పూరం వెలిగించి నోట్లో వేయాలి.